అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను. ఈ రోజు నుండి ప్రజాస్వామ్యం కూని అనే శీర్షికతో గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దాడులు అంటే సామాన్య ప్రజల మీద కానీ దళిత బహుజన మైనార్టీ మీద జరుగుతున్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ పరిపాలనలో జరిగిన వ్యవహారాలు మొదలుకొని ఈ సంవత్సర కాలంలో ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా మేము ముందుకు తీసుకురావడానికి కాగడ ప్రయత్నం చేస్తుంది. సరే, ఈ ముఖ్యంగా ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు జరిగిన తొక్కిసలాట్లో 11 మంది చనిపోవడం జరిగింది. అందులో ఒక చిన్నపిల్లవాడు కూడా ఉన్నాడు. సుమారు 50 నుండి 70 వరకు, అంటే అధికార లెక్కల ప్రకారం 50 నుండి 70 దెబ్బలు తగిలాయి అంటున్నారు. 11 మందికి ప్రాణాలు పోయాయి అంటున్నారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా తప్పుడు లెక్కలు తెలియజేస్తుంది అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే ఒక మాట చెప్పాడు. మేము అందరికీ కూడా క్షమాపణ తెలియజేస్తున్నాను. అంటే ప్రాణాలు పోయిన వారికి ప్రభుత్వం నుండి క్షమాపణ చెప్తే సరిపోతుందా? డీకే గారు, ఒక్కసారి మీరు తెలంగాణ మీద ఒకసారి మీరు చూడండి. గతంలో పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత తొక్కిసలాట జరిగితే సంధ్యా థియేటర్లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో తొక్కిసలాట జరిగితే ఒక మహిళ ఆ తొక్కిసలాటలో చనిపోతే కేసు పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ని అరెస్టు చేసి జైలు పంపించడం కూడా జరిగింది. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ తొక్కిసలాట్లో 11 మంది చనిపోయారు కదా, దీని మీద ఎవరు కేసు పెడతారు? లేదా ఈ క్షమాపణలతోనే వదిలేస్తారా? చనిపోయిన వ్యక్తులకి ఆ కుటుంబాలకి ఏ రకమైన ఎక్స్గ్రేషియా మీరు ఇస్తారు? అది మీరు తెలియజేయవలసిన విషయం ఉంది. ఇంకా మీడియాలో కానీ మిగతా అధికారిక దీనికి సంబంధించి తెలిసింది ఏంటంటే సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని, సరైన సదుపాయాలు కలిగించలేదని, అవసరానికి మించి అనుమతులు ఇచ్చారనేది వస్తుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది? ఈ రకంగా 11 మందికి చావుకి కారకులైన సారీ చెప్పారు అంటే, ఒక డిప్యూటీ సీఎం సారీ చెప్పాడు అంటే ప్రజాస్వామ్యాన్ని మేము సరిగ్గా పాటించలేదని ఒప్పుకోవటమే. సో ఈ విధంగా ప్రజాస్వామ్యం కూని అయింది. దీనికి బాధ్యులు ఎవరు? చనిపోయిన 11 మంది కుటుంబాలకి ఎలాంటి ఓదార్పు ఇస్తారనేది మీరందరూ కూడా చెప్పవలసి ఉంది. సరే, ఇక్కడ అందరితో పాటు అభిమానుల్ని కూడా నేను ఒక మాట అడుగుతున్నాను. అభిమానం అన్నది గుండెల్లో పెట్టుకుంటే మంచిది. అతి అయ్యిందంటే ఇలాంటి ప్రమాదాలకి దారి తీస్తుంది. ఈ రోజు జరిగిన కార్యక్రమాలకు లక్షలాది వస్తారని తెలిసి కూడా ఏ టీవీలో చూడటము, అంటే దగ్గరికి వెళ్ళి చూడాలని ఒక ఆశ అంటూ ఉంటుంది, పర్వాలేదు. కానీ దాన్ని అభిమానం కన్నా ప్రాణాలు ముఖ్యం అన్నది అభిమానులు, ముఖ్యంగా క్రికెట్ పిచ్ ఉన్న అభిమానులు గుర్తించుకుంటే మంచిదని మీకు తెలియజేస్తూ, చనిపోయిన వారి కుటుంబాలకి కాగడ ఛానల్ నుండి సంతాపాన్ని తెలియజేస్తూ